హలో వేయర్స్ మన చూస్తుంది అపార్ట్మెంట్ అండి. కానీ బట్ ఇండిపెండెంట్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇండిపెండెంట్ ప్లాటే అనుకోవాలి. ఇండిపెండెంట్ లాగా ఉంటుంది. ఇది 2 ఫ్లోర్సే, G+2 ఫ్లోర్స్. పైన పెంట్ హౌస్ ఉంటుంది. అంతా అఫీషియల్ ప్లాట్. ఇదంతా కార్డర్ ఏరియా సపరేట్గా ఉంటుంది. 1350 ఎస్ఎఫ్టీలో ఇది మనం గ్యాస్ పెట్టుకోవడానికి, వంటలు పెట్టుకోవడానికి, పక్కన సెట్ బ్యాగ్స్, ఇటు పక్కన సెట్ బ్యాగ్స్, ఇటు వాష్ ఏరియా పోవడానికి, కిచెన్ నుంచి రావడానికి ఇటు కూడా రావచ్చు, అట్లా పోవచ్చు. సో వర్కర్స్ వచ్చినా కూడా అటైనా పని మనిషి వచ్చినా కూడా అట్లా వెళ్ళడానికి బాగుంటుంది, ఇంటి నుంచి రాకుండా. ఇది సపరేట్గా ఉంటుందండి. 1350 ఎస్ఎఫ్టీలో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. టోటల్ ఆరు ఫ్యామిలీసే ఉంటాయి. సో మనకి 1350 ఎస్ఎఫ్టీ. ఇది వచ్చి ఈసీఎల్ దగ్గర ఏఎస్ఆర్ రావు నగర్ అండి. ఏఎస్ఆర్ రావు నగర్ అంటే ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుంచి చాలా దగ్గర ఉంటుంది. రాధికా థియేటర్ దాటి ఇటు ముందుకు వస్తుంటే ఏఎస్ఆర్ రావు నగర్ వస్తుంది. ఇటు మన సైనికపూర్ నుంచి వచ్చినా కూడా ఇలా కూడా రావచ్చు. ఇది మెయిన్ ప్రైమ్ లొకేషన్లో ఉంది. మనకి ఇది 1350 ఎస్ఎఫ్టీలో అప్పుడు కన్స్ట్రక్షన్ అండి. 1350 ఎస్ఎఫ్టీ అంటే ఇప్పుడు లెక్క చేస్తే 1650 ఎస్ఎఫ్టీ లాగా వస్తుంది స్పేసెస్గా. మీకు హాల్ చాలా స్పేసెస్గా వచ్చింది, అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇండిపెండెంట్ లుక్ ఉంటుందండి. ఇది ఇండిపెండెంట్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. ఎవరితో డిస్టర్బెన్స్ ఉండదు, పక్కన ఎవరు ఉండదు ఫ్యామిలీస్. సో కాబట్టి మనం కింద మనది కాబట్టి చాలా బాగుంటుంది. వీళ్ళు వర్క్ బాగా చేయించుకున్నారు. ఈ పెయింటింగ్ అంతా రాయల్ పెయింట్ వేయించారండి. రాయల్ పెయింట్ వేయించారు. ఇంకేమైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే కూడా చేపిస్తున్నారు. ఇది మనకి ఇది డైనింగ్ చూసుకోండి, చాలా బాగా వచ్చింది. ఇందులో పూజ రూమ్ కూడా వచ్చింది. పూజ రూమ్ కూడా చాలా సపరేట్గా వచ్చింది. మనకి ఇది ఏఎస్ రావు నగర్ అండి. మెయిన్ రోడ్కి మన ఈసీఐలో ఏఎస్ రావు నగర్ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఆఫీసర్ కాలనీ అంటారు. ఇది మన సాయిబాబా టెంపుల్ దగ్గర ఆఫీసర్ కాలనీ వస్తుంది. బాగుంటుంది కాలనీ అంతా. అపార్ట్మెంట్ కల్చరు చాలా పీస్ఫుల్గా లగ్జరీగా ఉంటుంది. సౌండ్ పొల్యూషన్ ఉండదు. చాలా డీసెంట్గా ఉంటుంది. అన్ని ఫ్యామిలీసే, ఆఫీసర్సే మొత్తం. సో కాబట్టి ఇది చాలా కన్స్ట్రక్షన్. వుడ్ వర్క్ అయితే పాత మోడల్ అయినా చాలా బాగుందండి. ఇదంతా మొన్న రీసెంట్గా చేయించారు. ఇది మన కిచెన్ ప్లాట్ఫామ్ కింద ఉండేటి. పైన అయితే పాతది కానీ చాలా బాగుందండి. ఇప్పటి వరకు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. వుడ్ అయితే క్వాలిటీ వుడ్ ఉంది, పాతది కాబట్టి. ఇది వాష్ ఏరియా, మనకు అట్లా కూడా యాక్సెస్ ఉంది. పని మనిషి వస్తే అట్ల నుంచి రావడానికి ఉంటుంది. సో కాబట్టి బాగుంటుంది. గ్రిల్స్ అన్నీ సెక్యూరిటీ ప్రకారంగా అన్నీ ప్రొవైడ్ చేశారు. ప్రైస్ కూడా రీజనబుల్. ఎవరైనా ఏఎస్ఆర్ నగర్లో అటు జాబ్ చేసేటోళ్ళు ఎక్కడైనా కావాలనుకుంటే ఇది బెస్ట్ అండి ఆప్షన్లో. ఇది చూసుకున్నారు కదా, ఆ డైనింగ్ ఎంత చాలా బాగా వచ్చింది పొడుగు. ఇది కామన్ బాత్రూమ్. 1350 యూడిఎస్ కూడా బాగా వస్తుంది. ఓన్లీ 6 ఫ్యామిలీసే కాబట్టి నో ప్రాబ్లం. అక్కడ బాల్కనీ వచ్చింది డైనింగ్ దగ్గర. బాల్కనీ కూడా చూపిస్తా. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. పక్కన గల్లీ ఉంది మనకి బాల్కనీ పక్కన నుంచి. సో కాబట్టి అందుకే ఇండిపెండెంట్ కల్చర్ లాగా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇది మనకు తెలిసిన వాళ్ళదే అండి, బయట వాళ్ళది కాదు. సో కాబట్టి మనం మాట్లాడి ఏమైనా తక్కువ చేసి మాట్లాడవచ్చు. ఇది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజే. ఎవరైనా వచ్చి మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు అండి. మీరు వచ్చే ముందు బిఫోర్ కాల్ చేసి రండి, సడన్గా రాకండి. చూశారు కదా ఎంత బాగుందో. అంత రాయల్ పెయింట్ వేయించారు. మనకి లైట్స్ లేకపోయినా వెంటిలేషన్ బాగుంటుంది. కానీ జస్ట్ మీకు లుకింగ్ పర్పస్గా చూపిస్తున్న లైట్స్ వేసి. లైట్స్ అవసరం లేదు, అంత వెంటిలేషన్. బాల్కనీ ఆ పక్కన గేట్ ఉంది, అట్లా వెళ్ళడానికి కూడా ఉంటుంది వే. సో వాస్తు ప్రకారంగా ఉండాలి కాబట్టి అట్లా. అది స్టోర్ రూమ్ పైన అటక అంటారు అది. నెక్స్ట్ వచ్చి ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కన అంతా ఏముండదు, ఆ పార్కింగ్ కాబట్టి మనకి స్పేస్ ఉంటుంది. ఇదంతా పార్కింగ్ స్పేస్ ఇది విండోస్ పక్కన కాబట్టి బాగుంటుంది. మనకి ముందర కూడా బైక్స్ పెట్టుకోవడానికి సపరేట్గా ఉందండి. బయట కూర్చోడానికి ఫ్రీగా ఉంటుంది. సో మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కానీ అప్పుడు కన్స్ట్రక్షన్. బిల్డింగ్ కూడా చాలా బాగుంది. ఇది రీసేల్ అండి, 20 years రీసేలు. 20 years అయినా అలా కనబడదండి, మనకి తక్కువలో కనబడుతుంది. ఎందుకంటే ఆ క్వాలిటీ అట్లా కాంప్రమైజ్ కాలేదు. బిల్లర్ బాగా కట్టారు, వీళ్ళ రిలేటివ్స్ కాబట్టి బిల్లర్ బాగా కట్టారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూము. అక్కడ విండో చూపెట్టాను కదా, అట్లా కూడా డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. వాస్తు ప్రకారంగా నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది. చూసుకొని ఇది ఓపెన్ చేసుకొని, ఇదంతా ఫ్రీ స్పేస్ మనదే. పక్కన ముగ్గు వేశారు కదా, ముగ్గు స్పేస్ అంతా మనదే. బైక్స్ పెట్టుకోవచ్చు. ఆ బైక్ పక్కన ఉన్నది మన పార్కింగ్. ఆ పార్కింగ్ కూడా చూపిస్తాను మీకు తర్వాత. చూసుకోవచ్చండి. మనకి తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఏఎస్ రావు నగర్, ఈసీఎల్, ఇటు సైనికపూరి పోయే రోడ్కి కావాలనుకుంటే ఇది బెస్ట్ అండి. మన హైవేకి ఏఎస్ రావు నగర్ ఈసీఎల్ రోడ్కి చాలా 1.5 కిలోమీటర్సే కాబట్టి బాగుంటుంది. చూసుకున్నారు కదా అన్ని క్లియర్గా.
ఇదండి క్లియర్గా చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి. ఇది డైరెక్ట్ ఇట్లా పెట్టుకోవచ్చు. మనం నార్మల్గా ఇక్కడ కార్ పెట్టారు, కానీ ఈ స్పేస్ అంతా మనది. ఈ పక్కన ఉండే స్పేస్ కూడా బైక్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ బైక్ పెట్టిన దగ్గర పెట్టుకోవచ్చు. ఇటు సిట్ అవుట్ కూర్చోవచ్చు. సాయంత్రం పూట ప్రశాంతంగా కూర్చోవచ్చు అండి, డిస్టర్బెన్స్ లేకుండా. ఇది 20 years అయినా చాలా బాగుంటుంది. ఈ స్పేస్ అంతా మనదే. చూసుకున్నారు కదా, అన్ని విధాలుగా చాలా బాగుంది. చూసుకున్నారు కదా, ఇది అంతా ఫ్రెష్ స్పేస్. మనం ఇచ్చి గెస్ట్ బెడ్రూమ్ నుంచి బయటికి రావచ్చు. అన్ని విధాలుగా బాగుంటుందండి. తక్కువ బడ్జెట్లో మనకి లిఫ్ట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే లిఫ్ట్ లేకుండా గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ప్రాబ్లం లేదు. మనం ఇట్లా ఫ్రీగా